తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక క్లైమాక్స్ కు చేరుకుంది. పెండింగ్ మున్సిపాలిటీ పీఠాలు దక్కించుకునేందుకు ఇవాళ యుద్ధమే జరుగుతుంది. అంతేకాదు పదవుల వేటలో పాత పగలు పక్కన పెట్టి శత్రువులు మిత్రులవుతున్నారు. హస్తం, కారు, కమలం ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారు. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ముగింపు ఘట్టం నేడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మెజారిటీ స్థానాల్లో చైర్మన్ల ఎన్నిక ముగిసిన తీవ్ర ఉత్కంఠ మధ్య వాయిదా పడిన 11 మున్సిపాలిటీలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇబ్రహీంపట్నం, తొర్రూరు, సుల్తానాబాద్, కాగజ్ నగర్ తో పాటు ఇల్లందు, కాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్ వీటితో పాటు ఇంద్రేశం, డోర్నకల్ అండ్ జనగామ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నిన్న కోరం లేక గొడవలతో వాయిదా పడిన ఈ చోట్ల పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకు కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ ఒకటవుతుంటే మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ను నిలువరించేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇంకొన్ని చోట్ల అధికార పక్షానికి జై కొడుతూ ఇండిపెండెన్స్ లో కింగ్ మేకర్స్ గా మారుతున్నారు. ఇక గెలుపు గుర్రాలను దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ 11 మున్సిపాలిటీల కోసం ఏకంగా 8 మంది ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది అధిష్టానం. క్యాంప్ రాజకీయాలు, ఇతర పార్టీల ఎత్తుగడలను చిత్తు చేస్తూ చైర్మన్ పీఠాలను హస్తగతం చేసుకోవాలని ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మెజారిటీ స్థానాల్లో చైర్మన్ల ఎన్నిక అనేది ముగిసింది. అయితే వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలకి కాసేపట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, తీవ్ర ఉత్కంఠ మధ్య ఈ 11 మున్సిపాలిటీలకి ఎన్నిక జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు వేణు? ఉమ్మడి జిల్లాలో సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలకు ఈ రోజున చైర్మన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ సంస్థలు సంబంధించినటువంటి వాయిదా రోజున ప్రశాంతంగా చైర్మన్ ప్రధానంగా రాష్ట్ర తొర్రూరులో 2 సంవత్సరాల తీసుకోవడం నిన్న కూడా ఈ 11 మున్సిపాలిటీలకి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే నిన్న కొంతమంది అభ్యర్థులు హాజరు కాకపోవడంతో దాన్ని ఈ రోజుకి వాయిదా వేయడం కూడా మనం చూస్తున్నాం ఎన్నికల సంఘం. ఒకవేళ ఈ రోజు కూడా ఈ 11 మంది అభ్యర్థులు అంటే 11 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు హాజరు కాకపోతే మరి ఈసీ ఒక డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఆ రోజు ఎంతమంది అయితే హాజరవుతారో వాళ్ళ మధ్యనే ఎన్నిక నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి నిన్న వాయిదా పడ్డ ఈ ఎన్నిక, ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నిక ఈ రోజు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ తెలంగాణకు సంబంధించిన 11 మున్సిపాలిటీ ఎన్నిక కూడా నిర్వహించనుంది అధికారికంగా. అయితే మరి ఏ విధమైన మెజారిటీ వస్తుంది, ఏ విధంగా ఎవరు ఈ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటారనేది కూడా మనకు తెలియాల్సిన అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం, ఏదైతే తొర్రూరు, సుల్తానాబాద్, కాగజ్ నగర్ తో పాటు అలటు ఇల్లందు, కాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ అండ్ జనగామ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నిన్న కోరం లేక కొంత గొడవలు పడి దీనికి వాయిదా పడడం కూడా మనం చూస్తున్నాం. అయితే పటిష్ట బందోబస్తు మధ్య కూడా ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు అధికారులు. ఇక బీఆర్ఎస్ ఓడించేందుకు కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ ఒకటవుతుంటే అధికార పార్టీ ఓడించేందుకు మరికొన్ని చోట్ల అటు బీఆర్ఎస్, బీజేపీ ఒకటవడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇంత ఉత్కంఠ మధ్య ఈ 11 మున్సిపాలిటీలకు నిర్వహిస్తున్న ఎన్నిక తుది తీర్పు ఏ విధంగా వస్తుందని కూడా మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. లోపైకారు ఒప్పందాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొంది. మరో పక్కన ఏదైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా
దిశగానే ఇండిపెండెన్స్ కింగ్ మేకర్స్ గా కూడా మారుతున్నారు. గెలుపు గుర్రాలను దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా ఫోకస్ చేసింది. ప్రధానంగా ఈ 11 మున్సిపాలిటీల కోసం ఏకంగా 8 మంది ప్రత్యేక అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది అధిష్టానం. క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ, అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇతర పార్టీల ఎత్తుగడలను కూడా చిత్తు చేస్తూ చైర్మన్ పీఠాలను హస్తగతం చేసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి సహా అందరూ మంత్రులు కూడా దీన్ని పర్యవేక్షించడం, ఏ విధంగా తీవ్రంగా శ్రమించడం కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో జరగబోయే ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నిక ఏ విధంగా కొనసాగుతుందో వేచి చూడాలి.